ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోను మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమిని ఆకాశమును భూమి మీదనున్నటువంటి సమస్త కృత్యములను సృజించిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఒక మాట సెలవిచ్చినప్పుడు నిశ్చయంగా ఆ మాటను నెరవేర్చుటకు ఏమాత్రము ఆలస్యము చేసే దేవుడు కాదు. నిశ్చయంగా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చలేకుండా ఉండడానికి అసమర్థుడైన దేవుడు కాదు, ఆయన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సెలవిస్తాడు, భూమి ఆకాశములు గతించినా గతించవచ్చును, కానీ నేనిచ్చిన మాట ఎన్నటికీ కూడా గతించదు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది భక్తుల జీవితాలలో ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చి సుచరిత్ర కలిగినటువంటి దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. షిలోహు ప్రార్థనా మందిరములో హన్నా అనేటువంటి ఒక స్త్రీ అనేక దినములుగా, అనేక సంవత్సరాలుగా పెండ్లై సంతానము లేక ఎంతోమంది చేత నిందించబడుతూ దూషించబడుతున్నటువంటి పరిస్థితులలో షిలోహులో ఉన్న దేవుని మందిరములోకి వెళ్ళి ఆమె కన్నీరు కారుస్తూ దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆమెకు ఒక మాట సెలవిస్తారు. మరుసటికి ఈ సంవత్సరానికి మరి నీకు చక్కటి కుమారుడు ఉంటాడు అని ఏలీ ద్వారా దేవుని యొక్క మాట ప్రకటించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుడిచ్చిన మాట ప్రకారంగా సంవత్సరం తిరగక ముందే హన్నా ఒళ్ళో చక్కటి మగ కుమారుడు శామ్యూయల్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఏదైనా మాట సెలవిచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఆలస్యము చేసేటువంటి దేవుడు కాడు. కొన్నిసార్లు ఆయన ఇచ్చినటువంటి మాట మన జీవితాలలో ఆలస్యం అవుతుంది అంటే దానికి కారణం మన యొక్క భక్తి జీవితంలో ఉన్న లోపాలు కావచ్చు, మన ప్రార్థనలో నిర్లక్ష్యము కావచ్చు. కానీ హన్నా జీవితంలో దేవుడిచ్చిన మాట వెంటనే నెరవేర్చబడడానికి కారణం ఆమె దేవుని సన్నిధిలో కలిగి ఉన్నటువంటి భయభక్తులు, ప్రార్థనా జీవితం ప్రభు చూస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా దేవుని కార్యములు త్వరగా నెరవేర్చబడినట్లు హన్నా వలె దేవుని సన్నిధిలో నిలిచి దేవుని యందు భయభక్తులు కలిగి కన్నీటితో ప్రభు సన్నిధానంలో ప్రార్థించిన ఎడల నిశ్చయముగా దేవుడిని జీవితంలో ఆయన ఇచ్చినటువంటి మాట ఆలస్యము లేక త్వరగా నెరవేర్చు దేవుడై ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడైన దేవా, సర్వకృపానిధివైన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరిచ్చిన మాట చొప్పున వారి జీవితాలలో మీరు చేసినటువంటి వాగ్దానం ఆలస్యము లేక త్వరితముగా జరుగునట్లు ప్రతి బిడ్డని యందు భయభక్తులు కలిగి కన్నీరు కారుస్తూ నీ సన్నిధిలో హన్నా వలె
ప్రార్థించేటువంటి గొప్ప భాగ్యం ప్రతి బిడ్డకు దయచేసి వారి జీవితాలలో ఆలస్యం అవుతున్న ప్రతి కార్యం త్వరగా నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.